అన్న ఏయ్ రే అరే నాకు తెలియదు వాళ్ళు ఎవరు. నేను సైన్స్లో వీక్ నిజంగా. హై డార్లింగ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైకి. ఈరోజు మనోడు పక్కన ఉన్నాడు. పాప్కార్న్ మీద ట్యాక్స్ గురించి అన్న నీ ఒపీనియన్ ఏందన్న? ఏంది ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారా? ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ నా ఫాలోవర్స్లో. ఐఎమ్ గ్లాడ్ టు హ్యావ్ యూ. వాడు ఫాలో చేసిన చూడు, ఉంది ఫాలో ఉందా? అయితే గ్లాడ్ టు హ్యావ్ యూ. అడుగుతున్నాడు అబౌట్ యువర్ ఫ్యాన్స్ అండ్ ఐ ఆమ్ ఆల్సో యువర్ ఫ్యాన్ బ్రూ బ్రూ కాఫీ. అరే సరేరా, గ్రామర్ మిస్టేక్ ఎటైనా కానీ చాలా ముద్దుగా ఉంది క్వశ్చన్ మాత్రం. నా డార్లింగ్స్ అందరూ బంగారాలు, కొంతమంది మాత్రం డూప్లికేట్ బంగారం అనమాట. అనుఫాలో చేసి దిగుతుంటారు. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవును రా, దొంగ వెధవ. అది వేరే విషయం. నేను దగ్గర 4-5 months ఆపేసాను. 4-5 months వీడియోస్ ఆపినా కూడా వాళ్ళు ఇంకా అలాగే హోల్డ్లో ఉన్నారు. చూసావా? వాళ్ళరా డైమండ్స్. అంటే పోయిన వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేము. ఎక్స్ ఫాలోవర్ అనుకోవచ్చు. నేను ఇందాక దేర్ చాయిస్. అంటే వీడియోస్ పెట్టకపోతే ఎవడైనా అన్ఫాలో చేస్తారు, అది వేరే విషయం. నేను ముందు చక్కగా నువ్వు మీ వీడియోస్ పెట్టి సావు, తర్వాత ఇవన్నీ చెప్పకూడదు. బ్రో యువర్ నేటివ్ ప్లీజ్ కాదు ప్లీజ్. సరే, నా నేటివ్ ప్లీజ్ వచ్చేసి గిద్దలూరు పక్కన గిద్దలూరు ఉంది కదా, గిద్దలూరు పక్కనే కంచుపల్లి అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అక్కడే నార్మల్గా నా హోమ్ టౌన్ అంటే నా హోమ్ విలేజ్. టౌన్ అంటే బాధ్యత కొడతారేమో. ఓకే, అయిపోయిందిరా. నీకు గోదావరి ఎటకారం బాగా వచ్చేసిందిరా. అక్కడ మాట్లాడితే ఎటకారం అని అంటున్నారు, ఇక్కడ నోడుదోలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. బెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే వాట్ డూ యూ మీన్? లైక్ నువ్వేమనుకుంటున్నావు ఆ క్వశ్చన్? లైక్ నాకు బెస్ట్ మ్యానా లేకపోతే వరల్డ్ బెస్ట్ మ్యానా? వరల్డ్ మొత్తానికి బెస్ట్ మ్యాన్ అంట నువ్వు అని వాడన్నాడు. కాదురా, నువ్వు సరిగ్గా చదువురా నీ అమ్మ. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే నీకు వాడు కాంప్లిమెంట్ ఇచ్చాడు. క్వశ్చన్ మార్క్ ఉందా పక్కన? లేదు. అరే నీకైతే టీషర్ట్ ఫ్రీగా ఇస్తామా? అరే నువ్వు అట్లా చెప్పకూడదురా. బెస్ట్ మ్యాన్ అంటే నేను బెస్ట్ మ్యాన్ కాదమ్మా, అబ్దుల్ కలాం. సరే, అబ్దుల్ కలాం. నిన్ననే ప్రాంప్టింగ్ మావా అయన్నొద్దు, పాయింట్కి రా. నెక్స్ట్ అన్న ఏయ్. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏమి వేయాలరా? వేస్తా. ఏంది వేస్తారా? ఏమేస్తావు? వాడు ఏమి అన్నాడు, నువ్వేమేస్తావు? మరి మేము ఎందుకు ఉన్నట్టు? ఏందిరా మీరు? ఏందిరా ఏందిరా? ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. లైక్ మై పోస్ట్స్ బ్రో. ఓకేరా, నేను ఎతికి మరి నేను లైక్ చేస్తా. ఓకే. ఇంకొకడు మనోడు ఏమని అడుగుతున్నాడు అంటే, అన్న నీది నంద్యాలే కదా? నాది నంద్యాల కాదు, గిద్దలూరు యువతల. లైక్ నంద్యాలలో మా బంధువులు కానీ మా దోస్తుగాడు రఫీగాడు ఉన్నాడు. మానోడు ఉన్నాడంటే ఇంకా ఊరంతా మందే. ఎస్, మేబీ ఐఎమ్ నంద్యాలియన్. మళ్ళీ అదే క్వశ్చన్ కానీ ఈసారి కొంచెం మార్చి అడిగాడు. ఏంది బ్రో గుట్టలాడుతుంది అన్న? ఎన్నిసార్లు పెడతారా గుట్ట? ఎన్నిసార్లు గుట్టలాడుతుందరా? నువ్వు మనిషి పశువాలా? అలా ఆడని పర్లా, సగం పనులన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, అన్న మ్యాన్ హోల్స్ రౌండ్గా ఎందుకు ఉంటాయి? ఎవరు హోల్స్ ఏం రౌండ్గానే ఉంటాయిరా? మ్యాన్ హోల్స్ అంటే అవి కాదు, డ్రైనేజ్ హోల్స్ అంటే మ్యాన్ హోల్స్. మా ఊర్లో అట్లాంటి ఏం లేవురా. మా ఊర్లో అసలు కాలువలే లేవు.
సో నాకు అంతగా ఐడియా లేదు దాని గురించి. హైదరాబాద్లో చూసిన అంతే. అంతే. ఏం చెప్తావురా రౌండ్కి ఎందుకు నన్నేం చేయమంటావురా ఎవరని? ఇదేందో బాగుంది, నేనేం చేయలేను దానికి. రౌండ్ ఎందుకున్నాయంటే మేబీ అరే బాక్స్ కానీ ఉన్నాయిరా, నేను ఆడ చూసిన యూస్ కూడా. ఒరే వాడు అడిగింది మ్యాన్ హోల్స్ రా, నువ్వు బాక్స్ హోల్స్. బాక్స్ కానీ ఉందిరా. సరే లేదా? అది వదిలేలే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి పోదాం. సరే ఓకే. అరే నేను ఇందాకే చెప్పిన నేను సైన్స్లో వీక్ రా అని. సైన్సే కదా ఇది, అసలు సైన్సే కాదురా ఇది, జనరల్ నాలెడ్జ్. అందులో కూడా వీక్. మార్చారా? ఈ మధ్య మార్చుంటారు. అన్న పొద్దున్న ఏం తిన్నావు? పొద్దున్న నేనేం తినలా, అంటే డైట్ పాటిస్తున్నా. అరే అదో పిల్లన్న ఏదో చెప్పిండే, కాఫీలో గీ వేసుకుందా? యా, కాఫీలో గీ వేసుకుంటా. యస్ ఆబ్వియస్లీ. కాఫీ గీ అన్నది లోపలి పోయి ఫ్యాట్ని కట్ చేస్తుంది. ఓకే, నిజం రా. అంతే అంటావా? నేను 2 రోజులు నింద అవుతున్నా, 3 గేళ్ళ దగ్గర. సూపర్. ఫేక్. నెక్స్ట్ క్వశ్చన్, అన్న నీకెందుకు ఇంత యాటిట్యూడ్? దానికి నువ్వేం చెప్తావు? యాక్చువల్గా అది వీడియోస్లో చూపించడమే. నేను యాక్చువల్ డైలీ లైఫ్లో చాలా కామెడీగా ఉంటాను. లైక్ నా పక్కన ఉన్న వాళ్ళకి అది తెలుసు. ఇందాక కూడా చెప్పినావు, ఇప్పుడు ఇంకోటి చెప్పు ఏదైనా మంచి. అరే ఇది కావాలని అడిగినవరా నువ్వు? నాకు తెలుసు. అట్లా ఏం కాదు, మామూలుగా మన వాళ్ళు అడిగింది నేను అడుగుతున్నా అంతే. ఎందుకంత యాటిట్యూడ్? ఐ మీన్ కొంతమంది బల్బు ఏదో అంటారు, మనకు తెలీదు. అది వాడు అడుగుతున్నాడు, వాడికి ఏం చెప్తావు? యాక్చువల్గా సో దీని గురించి ఆలోచిస్తే యాక్చువల్గా ఇప్పుడు మీరు నన్ను ఈ 10 సెకండ్లు అబ్జర్వ్ చేస్తే నాకు కాలు ఊపడం, కాలు మీద కాలు వేసుకోవడం, మాట తీరు, ఇవన్నీ దానికి ఎందుకు వస్తాయి చెప్పాలంటే? ఇట్స్ జస్ట్ ఒంట్లో యాటిట్యూడ్, దానికి ఏం చేయలేం. మేబీ వారసత్వంగా వచ్చేది. అన్న ఒక జోక్ చెప్పన్నా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో నేను చూసిన క్వశ్చన్స్లో ఇది ఒక జోకు. వాడికి నువ్వు జోక్ చెప్పాలంట. క్వశ్చన్ నువ్వు చూసిన క్వశ్చన్స్లో ఇదొక జోకు, అది ఆ జోక్ క్వశ్చన్, దానికి జోక్ చెప్పాలా? సరే రండి కూర్చోండి అన్న. ఇప్పుడు వన్స్ అపాన్ ఒక రివర్ ఉంటుంది అనమాట. రివర్ అన్నది ఎండిపోతుంది అనమాట. దాంట్లో ఫిషెస్ ఉంటాయి కదా. తమ్ముళ్ళు రెడీ అయిపోయి తమ్ముళ్ళు మొత్తం ఏంట్రా ముందు ఫిషెస్ ఉంటాయి, చూస్తూ ఉంటాం. ఫిష్ లైక్ వాటర్ అన్ని ఎండిపోతే ఫిషెస్ ఎండిపోయి బాధపడుతుంటాయి, లైక్ వాటర్ లేవు కాబట్టి. గద్దస్ ప్రొఫెషనల్గా ఓకే, ఈగిలేనా? ఈగిల్ అన్నది వస్తుంది అన్నమాట. లైక్ ఇప్పుడు సగం చెప్పు, మిగతా వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. ఎలా చూద్దాం కదా, ఇప్పుడు నువ్వేమన్నా ఎలా చూద్దాం కదా. లేలే సరిగ్గా వినపడట్లేదు, మామూలు చెప్పు. ఇంకా నీళ్లు లేక చేప ఏడుస్తుంది అక్కడ. చెరువెండి చేప ఏడుస్తుంటే. రైమింగ్ లో ఈ జోక్ ని సింపుల్ గా ఒక రైమింగ్ లో చెప్పామంటే, చెరువెండి చేప ఏడుస్తుంటే గద్ద ఏదో చేసిందంట, మాకు కూడా తెలీదు. గద్దొచ్చి తెలిస్తే కామెంట్ చేయండి. గద్దొచ్చి చేపని తీసుకెళ్ళింది. ఒకవేళ ఏం జరిగి ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగితే కొంచెం కామెంట్ చేసి. ఏందిరా డార్క్ కూర్చొని. అన్న నీకు బైక్ ఉందా? ఉంది డార్లింగ్స్, బైకులు ఉన్నాయి. నాకు కాదు, ఇంట్లోవి. హీరో హోండా
సరుకులు తీసుకొచ్చుకోవడానికి పల్సర్, ముగ్గురు లైక్ త్రిబుల్స్ వెళ్తే పల్సర్ యూజ్ చేస్తాం, అంటే లైక్ మా బామ్మడిది వచ్చినా లేకపోతే అలా ముగ్గురు తిరగడానికి వెళ్ళినప్పుడు. ఇంకోటి డ్యూక్ నేను పర్సనల్ యూజ్ చేస్తాను. సోలోగా ఘాటికి వెళ్ళడం కానీ లైక్ బయటికి వెళ్ళాలనిపించినా కానీ డ్యూక్ యూజ్ చేస్తాను అంతే. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. గుద్దు మీద. అన్న నువ్వు బుక్స్ చదువుతావా? బుక్స్ చూస్తా, బుక్స్ చాలా బాగుంటాయి. అంటే ఒక మగాడికి ఈజీగా బుక్స్ అంటే ఇష్టం వచ్చేస్తుంది. అది ఎవరి బుక్, ఏ బుక్స్ అయినా. అంటే సో బుక్స్ అనేవి చాలా బాగుంటాయి. నువ్వు ఇంకోలా కన్వే చేద్దామని చెప్పేసి చూస్తున్నట్టున్నావు. నేను జెన్యున్గా చెప్తున్నా. BOOKS బుక్స్. BOOKS పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో చూసి నీకు స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? స్ట్రెస్ వస్తే ఏం చేస్తాం? యాక్చువల్గా ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ అన్నిటి గురించి ఆలోచించేటప్పుడు కానీ అమ్మాయిల గురించి అది స్ట్రెస్ వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. స్ట్రెస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం మేము ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళాం, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, టిష్యూ పేపర్ తీసుకోవడం, బాధపడ్డాం. కుర్రోడు మంచి రొమాంటిక్గా ఉన్నాడు. మొత్తం వినరా, బాధపడ్డాం అంతే. ఏం చేస్తాం? బాధ వస్తే కొంచెం మనల్ని మనం కామ్ చేసుకోవడానికి. సో తప్పదు. అన్న ఉపేంద్ర మూవీ చూసావా? లేదు రోజుల్లా లేదు. ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ గోయింగ్ దేర్. రివ్యూస్ ఒక్కొక్కరు రివ్యూస్ ఒక్కోలా ఉన్నాయి. చూద్దాం, వెళ్ళాలి. నేను వెళ్తావా? ఇంతకి వెళ్దామా? అరే ఆయన మూవీ మిస్ అవ్వడమా? మూవీ రోజులైనా చూస్తా. ఓకే, నెక్స్ట్ అన్నా నా జాతకం చెప్పన్నా. ఊరి ఊర్రా నువ్వు, నీ జాతకం నేను చెప్తారా? పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ అయితే కొంచెం డైనమిక్ ఉండాలి అన్న. జాతకం చెప్పు, చెట్లు పెంచు, నీళ్లు పోయి అన్ని ఇట్ట కాకుండా కొంచెం డైనమిక్ గానే ఉంది మనోడు. అన్న లవ్ చెయ్యాలా లేదా? నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద అని అడుగుతున్నాడు. నన్ను అడిగితే ద వరస్ట్ థింగ్ యూ కెన్ డూ ఈజ్ లవ్. టైం వేస్ట్, వ్యాపారం. ఒకళ్ళ ఇంట్రెస్ట్లా నువ్వు లైక్ ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి. నన్ను అడిగితే ద వేస్ట్ థింగ్ యూ కెన్ డూ ఈజ్ లవ్. నేనైతే అసలు ఎంకరేజ్ చేయను. చెయ్యను. నన్ను అడిగితే ద వరస్ట్ థింగ్. ఒకవేళ మీకు 1000లో ఒక అమ్మాయి దొరికింది అనుకో, ద లక్కీ బాయ్, ద లక్కీ గాయ్ నువ్వే. అది అవదమ్మా. అదే పర్సన్. ఓకే, అదే పర్సన్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. అదే రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలి పోగొట్టుకోకుండా అని వాడు అడుగుతున్నాడు. ఏం చెప్తావు? పోగొట్టుకోకుండా లైక్ పోగొట్టుకోకుండా అంటే నువ్వు ఫ్రాంక్గా ఉండడం మానేయాలి. అంటే ఏంది నీ అర్థం ఏంది? అరే మామ, ఇప్పుడు ఫ్రాంక్గా ఉండకూడదురా. ఫ్రాంక్గా ఉండకుండా లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను 100% అర్థం చేసుకున్న వాళ్ళు వేరు, అర్థం చేసుకుంటున్నా అని చెప్పేవాళ్ళు వేరు. 100% అర్థం చేసుకున్న వాళ్ళు లైక్ నీలాగా, లైక్ నేనేం చెప్పినా ఫ్రాంక్గా చెప్తా, నీకు నచ్చుతుంది అది. సో కొన్ని అలా ఉండవు, కొన్ని రిలేషన్స్ అలా ఉండవు. లైక్ ఇప్పుడు ఫాదర్ సన్ రిలేషన్ కానీ, మదర్ సన్ రిలేషన్ కానీ, లైక్ లవర్స్ కానీ, అవి అన్నీ అలా ఉండవు. ఫ్రాంక్ అక్కడ ఫ్రాంక్స్ పనికిరావు. ఇప్పుడు నువ్వు ఫ్రాంక్గా మీ నాన్నకు, నాన్న నువ్వు ఇలా నాకు చదివి లేదంటే అది యాడిగా పోద్ది. ఇంకా నువ్వు ఇంట్లో కానీ ఉండవు, బయటికి వచ్చావు ఫస్ట్. ఓకే, అందుకే ఫ్రాంక్గా ఉండకూడదు. లైక్ ఇప్పుడు చేసినంతవరకు చాలు డాడీ అని చెప్పుకుంటే అది వేరు. ఏంటంటే దాన్ని
ఓవర్ ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి. నువ్వు ఫ్రాంక్గా ఉండకూడదురా, ఇది నేను చెప్పేది. ఫ్రాంక్గా ఉండకుండా నటిస్తూ రండి. లైక్ నటించడం వల్ల నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంది, రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి. సో నటిస్తూ వస్తే యూ కెన్ మెయింటైన్ ద రిలేషన్షిప్. నటించడం రాకపోతే పోగొట్టుకోవడం తప్ప వేరే. నిజాలు చెప్పినంత వరకు చాలు కానీ ఇంకెళ్దాం. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఓకే సరే డార్లింగ్స్, ఓకే మళ్ళీ Q&A పెడదాం, ఇప్పుడు కాదు. ఇంక కొంచెం కొత్తగా అడగంటారా, ప్రతి ఏందిరా వీళ్ళు జాతకాలు చెప్పమంటారు, ఏ సినిమా చూసినామంటారు, అటు కాకుండా కొంచెం లైక్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగితే నా ఇన్స్టాగ్రామ్లో నేను అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవడం, ఎంటర్టైన్మెంట్ అయిపోవడం. సో అంటిల్ దెన్ టాటా. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి.